హలో ఎవ్రీవన్. ఈరోజు ఎస్ఎన్టీ కరెంట్ అఫైర్స్లో భాగంగా డైమిథైల్ ఈథర్ గురించి తెలుసుకుందాం. రీసెంట్గా వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్స్లో భాగంగా ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ చేసింది. ఇండియా 60% ఆఫ్ క్రూడ్ ఆయిల్ని ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో మనం డీజిల్, పెట్రోల్, ఎల్పిజి షార్టేజ్తో చాలా ఇబ్బంది పడ్డాం. నెక్స్ట్ ఈ డిపెండెన్సీని, ఈ సమస్యలను అధిగమించడానికి హైదరాబాద్ సంస్థ అయిన ఐఐసిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వాళ్ళు ఎల్పిజికి సబ్స్టిట్యూట్గా మనం డిఎంవి వాడుకోవచ్చు అని చెప్పి పేర్కొన్నారు. సో ఈ తరుణంలో మనం డిఎంవి గురించి తెలుసుకుందాం. డిఎంఈ డై మిథైల్ ఈథర్. దీని కెమికల్ ఫార్ములా వచ్చేసి CH3O ఇది ఒక కలర్లెస్ అండ్ ఫ్లెమబుల్ గ్యాస్ అన్నమాట. ఇప్పుడు డిఎంఈని ఎలా ప్రొడ్యూస్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ అండ్ మోస్ట్ కామన్ మెథడ్ వచ్చేసి మిథనాల్ డీహైడ్రేషన్. ఏదైతే మనకు మిథనాల్ దొరుకుతుందో దాన్ని డీహైడ్రేట్ చేయడం ద్వారా మనకి డిఎంఈని ప్రొడ్యూస్ చేస్తారు. నెక్స్ట్ రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ రీసోర్సెస్తో కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. నాన్ రెన్యూవబుల్ రీసోర్సెస్ న్యాచురల్ గ్యాస్, కోల్, వీటిని యూస్ చేసుకొని ఫస్ట్ సింథటిక్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేసి నెక్స్ట్ మిథనాల్ని డీహైడ్రేట్ చేయడం ద్వారా డిఎంఈని ప్రొడ్యూస్ చేస్తాం. నెక్స్ట్ రెన్యూవబుల్ రీసోర్సెస్ బయోమాస్, అగ్రికల్చర్ వేస్టేజ్, గార్బేజ్, వుడ్ వేస్టేజ్, వీటితో మనం సింగ్యాస్ ప్రొడ్యూస్ చేసి సింగ్యాస్ నుంచి మిథనాల్ నుంచి డిఎంఈగా మనం ప్రొడ్యూస్. ఇక్కడ డిఎంఈ అండ్ బయోడిఎంఈ ఉంటాయి. బయోడిఎంఈని ఎలా ప్రొడ్యూస్ చేయగలుగుతామంటే ఏదైతే రెన్యూవబుల్ రీసోర్సెస్ని యూజ్ చేసి డిఎంఈని ప్రొడ్యూస్ చేస్తామో దాన్ని బయోడిఎంఈ అంటారు. ఇంకా అడ్వాన్స్డ్ మెథడ్ ఉంది మనకి. మిథనాల్ బై ప్రోడక్ట్గా ఫామ్ అవ్వకుండా డైరెక్ట్గా సింథటిక్ గ్యాస్ నుంచి డిఎంఈని ప్రొడ్యూస్ చేయగలుగుతాం. దాన్ని అడ్వాన్స్డ్ మెథడ్ అంటారు. నెక్స్ట్ డిఎంఈ అడ్వాంటేజెస్ చూద్దాం. డిఎంఈ అనేది క్లీన్ ఫ్యూయల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ. నార్మల్గా ఎల్పిజి గ్యాస్ యూజ్ చేసినప్పుడు మనం సల్ఫర్ ఆక్సైడ్స్, కార్బన్ ఆక్సైడ్స్, ఇంకా స్లర్ట్ మెటీరియల్స్ అన్నది ఎల్పిజి ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ ఎప్పుడైతే మనం డిఎంఈని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తామో ఈ స్లర్ట్ మెటీరియల్స్ అనేవి ఎమిషన్స్ అనేవి తగ్గిపోతాయి. సో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అన్నది మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. గ్లోబల్ వార్మింగ్ అవ్వకుండా కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ డిఎంఈని ఎల్పిజిలో 8 to 10% బ్లెండ్ చేసుకొని ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజెస్ లేకుండా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఛాలెంజెస్. డిఎంఈ ఎనర్జీ కంటెంట్ అనేది ఎల్పిజితో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ టోటల్గా డిఎంఈతో ఎల్పిజిని రీప్లేస్ చేయాలంటే న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అండ్ మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ అన్నది నీడ్ అవుతుంది. నెక్స్ట్ మన ఇండియా ఫోకస్ చూద్దాం. ఇప్పటికే నీతి ఆయోగ్ యాక్టివ్గా మిథనాల్ని 2 million tons per year ప్రొడ్యూస్ చేస్తుంది త్రూ మిథనాల్ ఎకనామీ ప్రోగ్రామ్. నెక్స్ట్ 2025 to 30 కల్లా 20 metric tons per year ప్రొడ్యూస్ చేయాలి అని నిర్ణయించి గుజరాత్లో ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ మిథనాల్ ప్లాంట్ని 2023కి సెటప్ చేయాలి అని చెప్పి ప్లాన్ చేసింది. ఇది ఎక్కడ సెటప్ చేస్తున్నారంటే దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ, కండ్లా. దీని ద్వారా రూరల్ ఏరియాస్కి మనం బూస్ట్ ఇస్తూ ఇంపోర్ట్ బిల్స్, క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ బిల్స్ 10% తగ్గించుకోవచ్చు 2030 కల్లా. ఇక్కడ మనం ఒక డేంజరస్ అండ్ ఇంపార్టెంట్ మొక్క గురించి చూద్దాం. ఆ ప్లాంట్ పేరు వచ్చేసి ప్రోసోఫిస్ జూలీ ఫ్లోరా. దీన్ని బ్రిటిష్ వాళ్ళు రాజస్థాన్, గుజరాత్లో కొన్ని ప్లేసెస్లో ఇంట్రడ్యూస్ చేశారు. ప్రెసెంట్ కాండ్లా పోర్ట్ దగ్గర మనం ఈ ప్లాంట్ని చూస్తాం. ఇది ఏం చేస్తుందంటే కెమికల్స్ని రిలీజ్ చేసి అండర్ గ్రౌండ్ వాటర్ని కలుషితం చేస్తూ చుట్టుపక్కల ఉన్న ప్లాంట్స్ని ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల ఇది ఒక పెద్ద డిసడ్వాంటేజ్ అనమాట. బట్ అడ్వాంటేజ్ వచ్చి ఇది 4 liters ఆఫ్ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని 1 kilogram ఆఫ్ బయోమాస్ ప్రొడ్యూస్ చేస్తుంది. యాజ్ ఎ సమ్మరీ,
మిథనాల్‌ని లోకల్‌గా ప్రొడ్యూస్ జేయడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్‌ని అచీవ్ చేస్తాం. గ్రీన్ హౌస్ గ్యాసెస్‌ని తగ్గించుకోవచ్చు. అండ్ రూరల్ ఏరియాస్‌కి బూస్ట్ ఇచ్చి ఇంపోర్ట్ బిల్స్‌ని గూడా తగ్గించుకోవచ్చు. థాంక్ యూ.